ఏంటి ఉన్నాయి చెప్పండి. కంట్రోల్ అవ్వట్లేదు సార్. కోసైడ్, లైటాక్స్. వెరీ గుడ్ వెరీ గుడ్. తీసుకున్నాము. ఏది బాగా పనిచేసింది అనుకుంటున్నారు మీరు? తీసుకున్నాం, బాగానే పని చేసినట్లు అనుకుంటున్నారు. ఎంత క్లారిఫై బ్లడ్ తెచ్చుకున్నారా మీరు? అంటే బ్లడ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దిస్ సైడ్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దిస్ సైడ్. అంటే మనం ఏం చేయాలంటే మనం ఇవన్నీ చెప్తే మమ్మల్ని తిడతారు, ఇలాంటి పెట్టద్దు అంటున్నారు వీడియోలు. అన్ని రకాల మందులు స్ప్రే చేసిన తర్వాత మీకు తెలుసుగా ఫీమేల్ మొక్క చాలా వరకు డెవలప్ చేశారు. ఇప్పటికి ఈ కాడలన్నీ కొంచెం స్ట్రెంగ్ చేసుకున్నారు. ఏంటంటే ఇంకా మనకి టైం అది ప్రాబ్లం లేదు, ఇంకొంచెం స్ట్రెంగ్ సరిపోవట్లే. ఇది మీరు అది పూయటం కూడా కరెక్ట్గా పూసారు, అదేం ప్రాబ్లం లేదు, మంచి పని చేశారు. ఇంకా అవునవును, ఇంకా దీనికి మనము ఇంకా ఎనర్జీ తెచ్చుకోవాలి, సరిపోదు, ఇంకా దీనికి ఎఫర్ట్స్ పెట్టాలి. అంటే నేనేంటంటే ఎలా చెప్పాలంటే మీకు బాగా చేసినా చెప్పకూడదు, మనకి కావాలి ఇప్పుడు. ఎందుకంటే పోయినసారికి ఇప్పటికి మీరు చాలా వరకు మీరు ఎఫర్ట్స్ రీచ్ అయ్యారు, చాలా వరకు మీరు సక్సెస్ అయినట్లు లెక్క. కానీ ఇంకా మనము ముందుకెళ్ళిపోవాలి, అంతేగా. మనకి 100% వచ్చిన స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. ఇవన్నీ చాలా వరకు మీరు ఏంటంటే ఒక మల్టిపుల్ లేయర్ లాగా ఫామ్ అయింది చెట్టు, మన అట్లా ఇప్పుడు బాగా తయారైంది. ఇప్పుడు మన మెయిన్ టాస్క్ ఏంటంటే వీటిని ఎట్లా తొందరగా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. నీళ్ళు సరిగ్గా పెట్టాలని క్రాప్కి వెళ్తున్నప్పుడు ఇంకా మరి మాత్రం వాటర్ పెట్టుకోకపోతే ఎట్లా? చాలా వరకు పాజిటివ్ తెచ్చుకున్నారు. మీకు కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే మీకు మొక్కలు అనేవి కూడా చాలా వరకు డెవలప్ అయినాయి, సరేనా? మేము లాస్ట్కి ఇప్పటికి చాలా వరకు డెవలప్ అయినాయి. మెయిన్ దీంట్లో ఏంటంటే మనం ఈ యొక్క రోగాలని క్యూర్ చేయగలిగాం పూర్తిగా. భయంకరమైన బ్లైటు, భయంకరమైన ఆంత్రాగ్నోస్, భయంకరమైన త్రిప్స్ కానీ మైట్స్ కానీ, దీనికి సెర్కోస్పోరా, లీఫ్ స్పాట్, ఆల్టర్నేరియా, స్కాబ్, అంటే మనం లాస్ట్ వీడియో చూస్తే దీంట్లో అన్ని రకాల రోగాలు మనం చూపించాం. ఆండం తులిచే పురుగు కానీ కింద రకరకాల మీరు చేయటం వల్ల ఏంటంటే కంట్రోల్ చేస్తాము. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే మనము ఫర్టిగేషన్స్ చేసుకొని ఇంకొంచెం వెల్ మెచ్యూర్ చేసుకొని దాని ద్వారా మనం సక్సెస్ అనేది చెయ్యొచ్చు అనేది ఒక మీ కాన్ఫిడెన్స్ తెప్పించుకున్నారు మీరు. మాదేవుని మేము చెప్పిపోయే వాళ్ళం కానీ చేసేది మీరు కాబట్టి మీరు ఎఫర్ట్స్ పెట్టి చేశారు. సో ఇంకా ఏంటంటే ఆకు కీప్ ఆన్ చేంజింగ్ అనమాట. ఇన్ వన్ క్రాప్ 3 times లీఫ్ ఫాల్ అయితే మళ్ళీ కొత్త లీఫ్ వస్తుంది. ఇట్లనే అంటే మనం ఏంటంటే వాటర్ అనేది పెట్టుకోవాలి, మినిమం ఫర్టిగేషన్ చేసుకుని పెట్టండి, వాటర్ పెట్టండి. వాటర్ పెట్టకపోతే మరి ఎట్లా? చూడండి ఎంత డ్రైగా ఉంది, చూడండి ఎంత డ్రైగా ఉంది ఇక్కడ. సో ఎంత డ్రై ఉండే పేషెంట్కి ఉంది, ఓకే. బట్ అదే చెట్టుకి చూడండి డార్క్ వచ్చినాయి, చూడండి ఇది చూడండి, ఇది ఇంకా డార్క్ వచ్చింది చూడండి. అంటే ఏంటి? మీరు నీళ్లు పెట్టే సరిపోవట్లేదు. మీరు నీళ్లు పెడతన్నారా పెడతలేదా, మొక్కలో ఉన్న హెల్దీనెస్ కానీ స్ట్రెస్ కానీ మొత్తం ఈ బర్డ్స్ ద్వారా తెలిసిపోతూ ఉంటుంది మీకు. ఇది చూడండి, ఇదే చెట్టు చూడండి బ్లాక్ ఇష్యూ ఉన్నాయి చూడండి, ఇది పెద్దగా బ్లాక్ ఉన్నాయి. అంటే కలర్ అంటే ఎట్లా ఉంటాయి అంటే డార్క్ ఉంటాయి అనమాట, డార్క్ వచ్చేస్తాయి. ఇదైతే చూడండి ఎలా ఉందో, మంచి చక్కగా ఉంది. అంటే వాటర్ కూడా ఏంటంటే ఇక్కడ చూడండి కొన్నిట్లకి ఎట్లా ఉన్నాయి అంటే గమనిస్తూ ఉండాలి. మన ఆకులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆకులు తుంచాను అనుకోండి చూడండి ఇరిగిపోతుంది. మీరు గమనించండి ఇట్లా, ఇదిగో చూడండి ఇరిగిపోకూడదు. ఇరిగిపోయిందంటే వాటర్ లేదు దీనికి, మరి చేసుకోవాలిగా. సో ఈ విధంగా ఏంటంటే మనము ప్రతి చెట్టుని ఇప్పుడు దాదాపుగా ఏంటంటే అన్ని ఏరియాల్లో మనకి సక్సెస్ఫుల్గా మనకి చూడండి. అసలు దీంట్లో గొప్ప విషయం ఏంటంటే మనం చెప్పుకునేది, మనము దాదాపుగా అన్ని రకాల లీఫ్ స్పాట్స్ని కానీ వేరే వగైరా రోగాలు అన్నిటిని కూడా మీరు కంట్రోల్ చేసుకున్నారు. దాదాపు అన్ని కంట్రోల్ చేసుకున్నారు. అతనికి చెప్పండి, నీళ్ళు పెట్టమని చెప్పండి. నీళ్ళు పెట్టిన తర్వాతనే మందులు కొట్టాలి, గుర్తుపెట్టుకోండి. నీళ్ళు పెట్టకుండా సరైన దాంట్లో మాయిచర్ లేకుండా నువ్వు మందు కొడితే మొక్క స్ట్రెస్కి వెళ్ళిపోద్ది. మరి అదే ప్రాబ్లం ఇప్పుడు మీకు. ఇప్పుడు మనం ఆల్రెడీ డ్రై పీరియడ్లో ఉంది కాబట్టి ఈ పంట రెస్ట్ పీరియడ్లో ఉంది కాబట్టి డజన్ మ్యాటర్, ఏం ప్రాబ్లం లేదు. బట్ మనకేంటంటే చూడండి మీరు ఒక మచ్చలు కానీ ఏం లేకుండా చక్కగా ఎంత బాగా చేసుకున్నారు చూడండి. ఇది దీంట్లో ఉన్న మెయిన్ సక్సెస్ అనమాట. ఇప్పుడు ఈ లీఫ్ కూడా ఏంటంటే మనకి రాను ఏంటంటే ఇది కూడా ఫాలింగ్ అయిపోద్ది. ఇది ఎలా పెరుగుతుంది మీరు గమనించండి. ఇది ఎలా పెరుగుతుంది? మనం ప్రతి బ్రాంచ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తేనే మనకి రేపు ఏంటంటే ఎక్కువ కాయలడానికి ఆస్కారం ఉంటుంది. ఫ్లవరింగ్ బాగానే ఉంది చూడండి, ప్రతి చిన్న నోడు కూడా ఫ్లవరింగ్ వస్తుంది చూడండి ఎంత బాగా. దీన్ని మనం మెచ్యూర్ చేసుకోవాలి, లేకపోతే రావు మనకు పంట. మెయిన్ ఏంటంటే దీంట్లో బలాలు, అవును కదా. ఇప్పుడు మీరు చూసేదాని ప్రకారం అంటే నా ఎస్టిమేషన్ ప్రకారము కనీసం చెట్లు ఇలా తయారైపోతే ఇప్పుడు ఎన్ని ఏళ్ళ పంట ఇది? 1.5 అంటే ఆల్మోస్ట్ రెడీ ఫర్ ద క్రాప్ అనమాట, వెళ్ళిపోవచ్చు ఇంకా. సో ఆల్మోస్ట్ అలా మనం దీన్ని క్లియర్గా దానికి రెడీ చేయడం సిద్ధం చేస్తున్నాం మనం, ఓకేనా. సిద్ధం చేసినా కానీ రేపు మనం పంటకి వెళ్ళి పర్ఫెక్ట్గా నీకు చూడండి. ఒకప్పుడు ఏంటంటే అన్ని పడిపోయాయి, మీరు గమనించారా లాస్ట్ వీడియోలో? అన్ని ఇట్లా వీక్ అయినాయి, ఇప్పుడు కొంచెం స్టాండప్ అయినాయి. మీరు గమనించండి,
ప్రతి కొమ్మలు కూడా డ్రాపింగ్ ఉన్నాయి. మీకు లాస్ట్ వీడియో గమనించండి, మీరు మీ వీడియో పెట్టాను లాస్ట్ 1 month బ్యాక్. ఇప్పుడు ఇవన్నీ అప్పుడు డ్రాపింగ్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మీరు కొంచెం అన్ని స్ప్రేలు స్ట్రెంథింగ్ చేయడం వల్ల ఇప్పుడు స్టాండప్ అయినాయి. సో దీన్ని మనం కంటిన్యూషన్ చేసుకొని ఇంకొంచెం మనం ఫర్దర్గా చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం. పోయినసారి మీకు రూట్ గ్రబ్కి మందు తెచ్చాను, మీరు కరగలేదని చెప్పి ఎక్కడే సార్ అది అంటే మన రేపు గెలవాలి, అది మన బాధ కాదు. ఇంత ఫ్లవరింగ్ అసలు ఇన్ని కాయలు అసలు మీరు మామూలుగా ఉంటారా? ఎన్ని వచ్చినాయి చూడండి అసలు మీరు. అసలు చూడండి ఎంత ఎక్సలెంట్ అసలు. మీరు చెట్లు మీరు మాటలు చెప్పలేకపోతున్నారు బయటికి. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. మీ చెట్లే ఇవి, ఎక్సలెంట్ ఇవి. చూడండి ఎంత పోతాయి. నిజం చెప్తున్నాను, ఇట్స్ ట్రూ వర్డ్ అనమాట. ఒకప్పుడు చిన్నపిల్లల ఇంత ఎదురు చూస్తూ ఉన్నాయి పాపం ఇవి. చూడండి ఒక్క కొమ్మన ఫాలింగ్. దానికి కావాల్సిన అన్ని రకాల ఫర్దర్ మరి స్టెప్స్ ఫాలో చేసుకోవాలి. మరి గొప్ప విషయం ఏంటంటే మీకు కనపడలేదా? మీకు మచ్చలేని కనపడ్డా? నాకైతే కనపడలేదు. నేను గమనించారా మూలగాడన్నా? మూల చూద్దారండి, అమ్మలో బండి ఇట్లా వెళ్తారండి, ఇట్లా చూద్దాం. మొన్న అక్కడ బ్లడ్ తెలియదు పోయినసారి. రండి చూడండి సోదరులారా, ఈ చేను స్పెషల్ ఏంటంటే పంటకి చేయలేక వాళ్ళు మేమేం చేసామంటే చుట్టూరు బ్యారికేడ్ వేసాము. బ్యారికేడ్ వేసకుండా దీన్ని మేము ప్రొటెక్ట్ చేసాము. ఆల్సో సరైన సెలెక్షన్ చేసాము. ఈ చేను ఇంతవరకు కాపాడినామంటే నిజంగా చాలా ఛాలెంజ్ ఇది. హార్డ్ వర్క్. ఆల్సో రైతు గారు కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు. సో మెయిన్ చెప్పుకునేది ఏంటంటే వీటన్నిటిలో ఏంటంటే మనం చెప్పింది సైంటిఫిక్గా వాళ్ళు ఫాలో చేయటం, దానివల్ల తద్వారా రిజల్ట్ చూడండి మీరు. బ్లైట్ని మటుకు బ్లైట్ అనేదాన్ని అసలు ఈ చేలో లేకుండా చేస్తామంటే నిజంగా ఇది ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చూడాలి. మీకు తెలియదు ఈ సన్న కొమ్మ పెంచుకోవాలి మీరు. ఇంకా పెంచట్లే మీరు ఇంకా ఎనర్జీస్ పెట్టండి మీరు. వేప చెట్టు కాదు, నేను చెప్పిన బలాలు పెట్టండి. ఒక్క నిమిషం అమ్మా. బ్లైట్ దాదాపు కంట్రోల్ చేసుకున్నావు. పక్కన బ్లైట్ ఉన్నారు, అది మనం ఛాలెంజ్ చేసాం, గుర్తుందా? బ్లైట్ ఉన్నా కానీ మేము బ్లైట్ తీసేస్తాను, ఖచ్చితంగా తీసేసాం. చెప్పండి ఇక్కడ బ్లైట్ ఇక్కడ లేదు, ఎక్కడ ఇంకెక్కడ ఉంది బ్లైట్ చెప్పమా? ఇది కూడా బ్లైట్ లేదు, ఎక్కడ ఉంది? చూపించాలి మీరు. మనం ఏంటంటే సమాజానికి చూపించాలి మనం చేసిన ప్రాక్టీస్ అనేది పనిచేసిందా పని చేయలేదా. ఇప్పుడు మీకు సో బ్లైట్ అనేది దాదాపుగా కంట్రోల్ చేసుకున్నారు. ఇంకా మీరు ఏమేమి దాదాపు మొక్కల్లో కూడా మార్పులు వచ్చినాయి, మచ్చలు తగ్గిపోయినాయి. వేరే ఛాలెంజెస్ ఏమైనా చెప్పండి మళ్ళీ. ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి? ఈ లొల్లి ఇప్పుడు రండి, మీకు ఎన్ని చిన్న ఇంకా చేయాలి అంటే మీ ఓడిది నా బాధ, సాయిది నాది. బ్లైట్ రానియకుండా చేయాలి, దాన్ని మేము సక్సెస్ చేసాము. బాగా చేశారు. చూడండి సోదరులారా, రైతు అనేవాళ్ళు సరైన ప్రాపర్ వేలో వెళ్తే ఎలాంటి బ్లైట్నైనా కంట్రోల్ చేయగలుగుతారు. చూడండి ఇది మీరు చూడండి, ఈ చివర్లంతా ఇదివరకు భయంకరమైన బ్లైట్స్. రండి, ఇదంతా చివర లాస్ట్ టైము మీరు వీడియో చూడొచ్చు, విపరీతమైన బ్లైట్ అనమాట. ఆ బ్లైట్ని తట్టుకోలేక మనం పంట కూడా పోలేదు పాపం. రైతు గారు ఏంటంటే వద్దు బాబు, ఇది సాల్ట్ బ్లైట్ అనమాట. అవన్నీ భయంకరమైన తోటలు, భయంకరమైన బ్లైట్లు. సో పక్కన చుట్టూ రైట్ చేయలే ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఏంటంటే రైతు గారు ఏంటంటే మనకి సహకరించారు, సరైన మందులు ఇచ్చారు, సరైన పనిచేసే సూపర్వైజర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. సో ఓనర్తో పాటుగా డాక్టర్తో పాటు కలిసి పనిచేస్తే రిజల్ట్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయని ఇది ఒక ప్రూఫ్ అనమాట. సోదరులారా చూడండి, గమనించండి, రండి, ఓకేనా?